హాయ్ అండి. ఈరోజు వీడియోలో సింపుల్‌గా చాలా టేస్ట్‌గా ఉండే రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో గ్లాస్ దాకా వాటర్ పోసుకోండి. దీనిలోనే బాగా పండిన ఒక టమాటాని వేసి పక్కన ఉంచండి. ఈ రసం పొడి కోసం 1 స్పూన్ ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, కొంచెం మెంతులు, 3 ఎండుమిరపకాయలు, 10 నుంచి 15 వెల్లుల్లి రెమ్మలు తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు టమోటాని ఇలా మెత్తగా అయ్యేంత వరకు చేసి పిప్పిని తీసేయండి. చింతపండుని నానబెట్టుకున్నాం కాబట్టి త్వరగానే గుజ్జు అనేది బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని తాలింపు కోసం 1 స్పూను ఆయిల్ వేసి దానిలో 1 ఎండుమిరపకాయ ఇలా తుంచి వేయండి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు వేసి మనం ప్రిపేర్ చేసుకున్న రసం పొడిని వేసి 1 నిమిషం ఆయిల్లో అలా ఫ్రై అవ్వనివ్వండి. దీనిలో 1 స్పూన్ పసుపు వేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసుకున్న చింతపండు టమాటో పులుసును వేయండి. ఈ పులుసులో 3 గ్లాసుల దాకా వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకునేటప్పుడు పులుపుని ఒకసారి చెక్ చేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి 3 గ్లాసుల వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా ఎక్కువ తీసుకుంటే ఇంకా ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా వాటర్ యాడ్ చేశాక ఇందులోనే ఉప్పు వేసుకోండి. రాళ్ళ ఉప్పు అయితే చారుకి చాలా బాగుంటుంది. మనం వండుకునే వంటల్లో పులుసుల్లో కానీ చారుల్లో కానీ సాల్ట్ వాడకుండా రాళ్ళ ఉప్పు వేసి చూడండి. ఆ టేస్ట్లో తేడా మీకే తెలుస్తుంది. ఇప్పుడు ఈ రసాన్ని 5 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత చివరగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సింపుల్గా ఉండే ఈ రసాన్ని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.